హలో ఆల్, దిస్ ఈజ్ మజ్జి రాజేష్. హౌ ఆర్ యూ? సో ఈరోజు మా తమ్ముడు ఒక మంచి క్వశ్చన్ అడిగాడు. దానికోసం మాట్లాడుకుందాం పదండి. ఏంటంటే, ఒరే అన్నయ్య, నువ్వు 2-3 రోజుల నుంచి చెప్తున్నావు 9 గంటలు వర్క్ చేసి మిగతా 15 గంటలు. కొంతమందికి అసలు జాబ్ లేదు కదరా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగాడు. అరే మీరు చదువుకోండిరా, మీరు చదువుకోండి, చదువుకొని ఏదైనా పని చేసి మీ టైంని అంతా షెడ్యూల్ చేసుకొని అప్పుడు మీకు ఖాళీగా ఉంటే అప్పుడు ఏదైనా ఆలోచించండి. ముందు చదువుకోండిరా బాబు, అది గవర్నమెంట్ జాబో ప్రైవేట్ జాబ్ ఏదో ఒకటి చేసుకోండి. ఈ టైంలో చదువుకునే టైంలో మిగతా ఖాళీ టైంలో అంటారా? నా వీడియోస్ చూడండి, నా వీడియోస్ చూసి నేను జీరో నుంచి ఎలా ముందుకెళ్ళానో చూడండి. యూట్యూబ్ ఏమి డబ్బులు సంపాదించడానికి ఒక వే కాదు. యూట్యూబ్లో నువ్వు చేసే కంటెంట్ వల్ల, నువ్వు వచ్చే రీచ్ వల్ల, నీకు పడే యాడ్స్ వల్ల వస్తే ఎంతో కొద్దో గొప్ప అమౌంట్ వస్తుంది. ఇదేమి ఫిక్స్డ్ అమౌంట్ శాలరీ లాగా ఏం కాదు. దీనికోసం అసలు ఆలోచించే పనే లేదు. నేను ఎందుకు చేస్తున్నానంటే నా కోసం. నేనేంటో నాకు తెలియట్లే, అది కష్టపడి కడుక్కుందామని చేస్తున్నా. ఇదేమీ జాబ్ కాదు. అందుకే నేను పదే పదే 9 గంటలు వర్క్ అయిపోయిన తర్వాత ఉండే టైం కోసం ఆలోచించండి అని చెప్తున్నాను. కానీ ఖాళీగా ఉండి యూట్యూబ్ పెడతాం అనుకుంటే వద్దు. ఇదేమీ పర్మనెంట్ థింగ్ కాదు. అర్థమైందా? సో ఇలా చదువుతూ, యూట్యూబ్ చేస్తూ, రీల్స్ చూస్తూ, మీ ఖాళీగా ఉండే టైంలో ఇవన్నీ చేస్తూ అయినా నీకు ఇంకా టైం దొరుకుతుంది, చదువుకోవడం అంతా పర్ఫెక్ట్గా ఉంది, అంతా బాగానే ఉంది, ఇంకా టైం ఉంది నీకు అనుకుంటావా? నీలో టాలెంట్ ఏంటో కొనుక్కో ఇప్పుడు నుంచే నీలో టాలెంట్ ఏంటో నువ్వు తెలుసుకుంటే తర్వాత నాలాగా ఇబ్బంది పడవు. చూసావా నేను ఇప్పుడు ఎంత కష్టపడుతున్నానో, నేను ఏం చేయగలను, ఏం చేయట్లేదు అన్నీ. అదే నువ్వు ఇప్పుడు ఖాళీగా ఉండి ఖాళీ టైంలో నీ టాలెంట్ ఏంటో తెలుసుకుంటే నాలాగా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు వస్తావు. ఇంతకీ సబ్స్క్రైబ్ చేశారా అందరూ? చేయండి. చేస్తేనే కదా నా జీరో నుంచి ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు. సడన్గా ఏదో ఒక రోజు నేనేమైనా మంచిగా సబ్స్క్రైబర్లని పొంది ఏమైనా ఈ మంచి కంటెంట్లు చేసినప్పుడు అప్పుడు నా దగ్గరికి వచ్చి సబ్స్క్రైబ్ చేసినా సరే నా తాలూకు జర్నీ మీకు తెలియదు, నేను పడే కష్టం మీకు తెలియదు. అందుకే ఇప్పుడు నుంచే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.